గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రజా రవాణా శాఖలో విలీనం చేశాక తమ సమస్యలు పెరిగాయని భావిస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో మరోసారి ప్రజా రవాణా శాఖ ఉద్యోగ సంఘం ఎంప్లాయీస్ యూనియన్ తాజాగా పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టింది. ఇందులో ఖాళీగా ఉన్న 12,000 ఉద్యోగుల భర్తీ, అర్హత ఉన్న ఉద్యోగుల పదోన్నతులు సహా పలు డిమాండ్లు ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీలో భవిష్యత్తులో కొత్తగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం ఎంప్లాయీస్ యూనియన్ స్వాగతించింది. అయితే ఈ విద్యుత్ బస్సులు ప్రైవేటు వ్యక్తుల ద్వారా కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరింది. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య ఆర్టీసీ హౌస్లో ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీ ద్వారకా తిరుమలరావును కోరారు. ఏపీఎస్ఆర్టీసీకి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో మంచి పేరు ఉందని ఉద్యోగ నేతలు తెలిపారు. ఇలాంటి సంస్థను పరిరక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సాయం పెరుగుతుందని, జనాభాకి అనుగుణంగా బస్సులను పెంచి ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా అందించాలని ధ్యేయంతో విలీనం కోరుకున్నామని తెలిపారు. అలాగే రాష్ట్ర విభజన నాటికి ఆర్టీసీలో 62,000 మంది సిబ్బంది ఉంటే నేడు సుమారు 47,000 మంది ఉద్యోగులు మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు, సుమారు 8,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. వీరు కాకుండా అద్దె బస్సు డ్రైవర్లు, ఆన్ కాల్ డ్రైవర్లు సుమారు మరో 20,000 మంది పనిచేస్తున్నారని తెలిపారు. విభజన నాటికి ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య 20% ఉంటే ఇప్పుడు 35% పెరిగిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలని, భవిష్యత్తులో మొత్తం 2030 నాటికి ఆర్టీసీలో అన్ని బస్సులు విద్యుత్ బస్సులుగా మార్చాలన్న లక్ష్యం పెట్టుకోవడం మంచి పరిణామం అన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా విద్యుత్ బస్సులను ఏర్పాటు ఎంప్లాయీస్ యూనియన్ వ్యతిరేకం కాదన్నారు. కానీ ఇప్పటికీ ఆర్టీసీలో అద్దె బస్సుల పర్సంటేజీ పెరుగుతున్న కొద్దీ సంస్థల్లో ఉద్యోగులను రోజురోజుకు కుదిస్తూ వస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ప్రైవేట్ బస్సుల నిర్వహణ లోపంతో సంస్థకు చెడ్డ పేరు వస్తుందన్నారు. అలాగే ఆ బస్సుల్లో పనిచేసే సిబ్బంది వల్ల కూడా ప్రయాణికుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అనుభవ రాహిత్యంతో ప్రైవేట్ బస్సుల డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు పెరుగుతూ సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. ఇప్పటికే ఆర్టీసీలో విద్యుత్ ప్రైవేట్ బస్సులు ప్రవేశపెట్టి అలిపిరి డిపోని ఖాళీ చేయించారని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవుతాయన్న ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారన్నారు. కాబట్టి విద్యుత్ బస్సులని ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ ద్వారానే సొంతంగా కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే విద్యుత్ బస్సులో పనిచేసేందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కోరారు. ఆర్టీసీలో ఖాళీలను ఇప్పటికీ 12 ఏళ్లుగా కారుణ్య నియామకాల ద్వారా తప్ప ఒక్క రెగ్యులర్ నియామకం కూడా ఏ కేటగిరీలోనూ చేయలేదన్నారు. ఖాళీలలో అర్హత గల ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇచ్చి మిగిలిన ఉన్న వివిధ కేటగిరీల్లో సుమారు 12,000 పైబడి ఉన్న ఖాళీలలో ప్రభుత్వ అనుమతి తీసుకుని రెగ్యులర్ ప్రాతిపదిక నియామకాలు చేయాలన్నారు. మరోవైపు ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా జగన్కు గుంటూరులో భద్రత కల్పించకపోవడం పైన వైసీపీ నేతలు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జగన్ ఈసారి అసెంబ్లీకి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే అంశంగా పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. తన పైన వ్యాఖ్యలు చేసిన బొత్సకు ఘాటు రిప్లై ఇచ్చారు. వైసీపీని సవాల్ చేశారు. పీసీసీ చీఫ్ షర్మిల ఉద్దేశించి మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. వీటికి కౌంటర్గా షర్మిల వైసీపీని టార్గెట్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘంగా చేసిన పోస్టుల్లో పలు అంశాలను ప్రస్తావించారు. షర్మిల తన పోస్టులో బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లయింది. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో, పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకున్నది ఎవరో రాష్ట్ర ప్రజానికి తెలుసు. సుమారు 5 ఏళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్రపోయారు. అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నారు. పార్టీ పాలసీకి, తండ్రి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీకి దత్తపుత్రుడిగా మారారని ఎద్దేవా చేశారు. ప్రజల సంపదను ప్యాలెస్కి మళ్లించుకున్నారు. 5 ఏళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధమంటూ బయటకు వచ్చారు. పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారని ఎద్దేవా చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బుద్ధి చెప్పారు. మిర్చి రైతుల కష్టాలపై మీకంటే ముందుగానే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ. రేపు హెచ్చుతగ్గులు రైతు నష్టపోకుండా 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రం నుంచి వెంటనే నిధులు తేవాలని అడిగింది కాంగ్రెస్ పార్టీ. సూపర్ 6లో భాగంగా పెట్టుబడి సహాయం 20,000 వెంటనే అందించాలని కోరింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. ప్రతి నెల కూటమి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో అడిగే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్లే అవకాశం మీకుంది కాబట్టి వైసీపీని శాసనసభకు వెళ్లాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. రైతుల పట్ల కూటమి నిర్లక్ష్యాన్ని సభ వేదికగా ఎండగట్టాలని
అడిగామని పేర్కొన్నారు. అసెంబ్లీకి వెళ్లే అంశంపై మీ పాలసీ ఏంటో చెప్పండి డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే వెంటనే రాజీనామాలు ప్రకటించడం సవాల్ చేశారు. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మీకు ఓట్లు వేసింది, దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ షర్మిల పేర్కొన్నారు.